ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. భారీ వరద కారణంగా కృష్ణానదిలో భారీ పడవలు కొట్టుకొస్తున్నాయి. ప్రకాశం బ్యారేజీ గేట్లను 3 భారీ పడవలను గేట్లను ఢీకొన్నాయి. 69వ నంబర్ గేటు ఢీకొట్టింది. దీంతో గేటును పైకెత్తే చైన్ లింక్ దిమ్మ విరిగిపోయింది. భారీగా ఫ్లో ఉండడంతో దాన్ని బాగు చేసే పరిస్థితి లేదు. మొత్తం 70 గేట్లను పూర్తిగా పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దిమ్మ విరిగిపోవడంతో గేటుపై ప్రభావం పడుతుందా అనే ఆందోళన నెలకొంది. భారీ వరద కారణంగా ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాలను అలర్ట్ చేశారు. భారీ వరద కారణంగా కృష్ణానదిలో భారీ పడవలు కొట్టుకొస్తున్నాయి. ప్రకాశం బ్యారేజీ గేట్లను 3 భారీ పడవలు గేట్లను ఢీకొన్నాయి. ఇక 69వ నంబర్ గేటును ఢీకొట్టింది పడవ. దీంతో గేటును పైకెత్తే చైన్ లింక్ దిమ్మ విరిగిపోయింది. భారీగా ఫ్లో ఉండడంతో దాన్ని బాగు చేసే పరిస్థితి లేదు. మొత్తం 70 గేట్లను పూర్తిగా పైకెత్తి నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు. దిమ్మ విరిగిపోవడంతో గేటుపై ప్రభావం పడుతుందా అనే ఆందోళన నెలకొంది. భారీ వరద కారణంగా ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ దిగువ ప్రాంతాలను అలర్ట్ చేశారు. కృష్ణమ్మ మహోగ్ర రూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజ్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో వరద పోటెత్తింది. దీంతో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మొత్తం 70 గేట్లను పూర్తిగా ఎత్తి వరదను కిందకు వదులుతున్నారు. ఇన్ఫ్లో 11,25,876 క్యూసెక్లు ఉండగా అదే స్థాయిలో అవుట్ఫ్లో కూడా ఉంది. భారీ వరద నేపథ్యంలో కృష్ణానది కరకట్టల వెంట హై అలర్ట్ ప్రకటించారు. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం ప్రకాశం బ్యారేజ్ నుంచి మా కరెస్పాండెంట్ వినాయక్ మనకి డీటెయిల్స్ అందిస్తారు. వినాయక్, ప్రకాశం బ్యారేజ్కి ఇన్ఫ్లో ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది, డీటెయిల్స్ ఏంటి? దాదాపుగా 125 సంవత్సరాల చరిత్రలోనే అతిపెద్ద రికార్డుగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంతటి భారీ వరద ప్రవాహం గతంలో ఎన్నడూ రాలేదు. దాదాపుగా మనం చూస్తే కనుక 11,35,000 పైగా క్యూసెక్ల వరద నీరు కృష్ణమ్మకు పోటెత్తుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్న దాదాపుగా 70 గేట్లను కూడా పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. మొదటగా మనం చూస్తే కనుక మొదటి 3 గేట్లు కూడా పూర్తిగా అంటే టెక్నికల్ కారణాలతోటి పడవలు ఢీకొట్టడం, ఆ ప్రాంతంలో దాదాపుగా గేట్లన్నీ కూడా కిందకి పడిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ గేట్ల పైనుంచి వరద పోటెత్తుతున్న పరిస్థితి. ఇక మనం చూస్తే కనుక ఓవరాల్గా గడిచిన 125 సంవత్సరాల చరిత్రలో ఇదే మొదటిసారిగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం 2009లో మాత్రమే 10 లక్షల క్యూసెక్లు వరద నీరు కృష్ణమ్మకు పోటెత్తింది. ఆ తర్వాత అంతకు మించిన స్థాయిలో ఇప్పుడు మనం చూస్తే కనుక మొట్టమొదటిసారిగా ఈ 125 సంవత్సరాల చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మనం చూస్తే కనుక 11 లక్షల క్యూసెక్ల నీరు ఇప్పుడు కృష్ణమ్మకు వచ్చి వరద చేరుతుంది. దాదాపుగా మనం చూస్తే కనుక 2009లో దీనికి సంబంధించి మొట్టమొదటిసారిగా ఈ విధమైన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు దాదాపుగా 10 లక్షల క్యూసెక్ల వరద నీరు దీనికి పోటెత్తడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో ఇక్కడ మళ్ళీ వరద నీరు వచ్చి చేరుతుందని చెప్పుకోవాలి. దాదాపుగా పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందింది. వరదలను ముందుగా అంచనా వేయడంలో కానీ భారీ వర్షాలకు సంబంధించి ప్రజలను ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం పూర్తిగా ప్రభుత్వం విఫలమైందని చెప్పుకోవాలి. ఇక్కడ మనం చూస్తే కనుక ఏదైతే ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉందో ఇది కృష్ణాలంక అంటే విజయవాడ నుంచి అటువైపున
సీతానగర్ వైపు కలిపే దారి ఇది పూర్తిగా మనం చూస్తే కనుక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అంచు వరకు కూడా వరద నీరు చేరుకున్న పరిస్థితి. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇక్కడ పూర్తి స్థాయిలో అంతకంతకు పెరుగుతున్న వరద ఉధృతితోటి తీవ్రంగా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం అయితే 11.35 లక్షల క్యూసెక్ల పైగా వరద నీరు ప్రవహిస్తున్న పరిస్థితి. ఇది ఇంకా అంతకంతకు పెరిగే అవకాశాలని నేను చెప్తారు. 120 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా ఇటువంటి పరిస్థితిని ఈ కృష్ణలంక వాసులు కావచ్చు, విజయవాడ వాసులు చూస్తున్న పరిస్థితి. 2009 అక్టోబర్ 5వ తేదీ నాడు రికార్డు స్థాయిలో 10,94,422 క్యూసెక్ల వరద నీరు ప్రవహించింది. అంతకుముందు 2009 వరదల మించి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ కృష్ణా వరద నీరు వచ్చి చేరుతుంది రికార్డు స్థాయిలో. అంతకుముందు మనం చూస్తే కనుక 1903 సంవత్సరం అక్టోబర్ 7వ తేదీ మాత్రమే 10 లక్షలకు పైగా వరద నీరు కృష్ణాకు పోటెత్తింది. అంటే 1903 సంవత్సరం అక్టోబర్ 7వ తేదీ నాడు 10,60,830 లక్షల క్యూసెక్ల నీరు ఈ కృష్ణా నదికి వరదగా పోటెత్తింది. ఇప్పటి వరకు మనం చూస్తే 2009 ముందు వరకు కూడా ఇదే అత్యధిక రికార్డుగా చెప్పుకోవాలి. 2009 అక్టోబర్లో మళ్ళీ ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే 1903లో కానీ మనం 2009లో కానీ చూస్తే అక్టోబర్లో మాత్రమే వరద నీరు కృష్ణాకు అత్యంత దారుణంగా ప్రవహించిన పరిస్థితి. కానీ ఈసారి ఆగస్టు నెలాఖరుకే మొట్టమొదటిసారిగా ఇటువంటి పరిస్థితి అంటే రికార్డు స్థాయిలో 11 లక్షలకు పైగా క్యూసెక్ల వరద నీరు రావడం అనేది ఒక రికార్డుగా చెప్తున్నారు. కనివి నెరుగు రీతిలో కృష్ణా నదికి వరద పోటెత్తుతుంది. అంతకందుకు ఇప్పుడు పెరుగుతున్న పరిస్థితితోటి లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే మనం చూస్తే కనుక బుడమేరుకు పూర్తిగా గండిపడ్డంతో సింగనగర్ కానీ, ఊర్మిళా నగర్ కానీ, అదేవిధంగా ప్రకాష్ నగర్ కానీ, వాంబే కాలనీ కానీ, కండ్రిగా, పైపుల్ రోడ్ కానీ, న్యూ రాజేశ్వరిపేట కానీ, అదేవిధంగా వైఎస్ఆర్ కాలనీ కానీ, జక్కంపూడి కాలనీ కానీ మొత్తంగా విజయవాడ శివారు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగి ఆహాకారాలతోటి ఆర్తనాదాలతోటి ప్రజలు అల్లాడిపోతున్నారు. దాదాపుగా 4 లక్షల మంది పైగా ప్రజలు ఇప్పుడు నీట మునిగిన పరిస్థితి. వారందరూ కూడా ఆహారం కోసం, నిద్రాహారాలు లేక, బట్టల కోసం కట్టుబట్టలతోటి ఇంట్లోంచి బయటికి రాలేక వారంతా కూడా ఆహాకారాలు చెందిన పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తే కనుక ప్రమాదకరంగా ఈ రైల్వే బ్రిడ్జ్ కనిపిస్తుంది. రైల్వే బ్రిడ్జ్ అంచు వరకు కూడా వరద నీరు చేరింది. నీటి ప్రవాహం కనుక పెరిగితే ఈ రైల్వే బ్రిడ్జ్ కూడా మునిగిపోతే కనుక రైలు రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. ఇప్పటికే మనం చూస్తే కనుక ఇక్కడ ఎక్కడెక్కడ వరద ప్రవాహంతో పూర్తిగా మనం చూస్తే దాదాపుగా 130కి పైగా రైళ్ళన్నీ కూడా పూర్తిగా రద్దు. ఈరోజు రేపు కూడా విజయవాడ మీదుగా ప్రయాణం చేయాల్సిన రైళ్ళన్నీ కూడా పూర్తిగా రద్దు చేసిన పరిస్థితి. ఇప్పుడు మనం ఏదైతే విజువల్స్ చూస్తున్నాం కృష్ణా నదికి మనం చూస్తే కనుక ఈ కృష్ణా బ్యారేజ్ ఏదైతే ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ ఉందో ఈ ప్రకాశం బ్యారేజ్ అంచు వరకు అంటే దాదాపుగా గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రకాశం బ్యారేజ్ వద్ద మనం చూస్తే దాదాపుగా 70 గేట్లను కూడా ఎత్తివేసిన పరిస్థితి. ఇక మనం మరోవైపున మనం చూస్తే ఈ కృష్ణా ఆయకట్టు దగ్గర అంటే దాదాపుగా ఇప్పటికే 3 లక్షల పైగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పొలాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏదైతే ఇక్కడ లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ ఉన్న పరిస్థితి. ఎందుకంటే ముందస్తుగా ఈ బుడమేరు సంబంధించి కావచ్చు, ఈ కృష్ణా వరదకి సంబంధించి కావచ్చు, భారీ వర్షాలకు సంబంధించి కావచ్చు ప్రజలను అప్రమత్తం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా ఘోరంగా విఫలమైందని చెప్పుకోవాలి. దాని ఫలితంగానే ఈరోజు ఈ దుస్థితి వచ్చింది అనేది మనం చాలా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో భారీ వర్షం వచ్చినప్పుడు అదేవిధంగా ఎవరైతే వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు ముందస్తు హెచ్చరికలు చేసినప్పుడు ప్రభుత్వం ముందుగా దీన్ని పరిగణలోకి తీసుకుని ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం శనివారం కానీ, ఆదివారం కానీ, శుక్రవారం కానీ భారీ వర్షాల సందర్భంలో ప్రజలను అప్రమత్తం చేయడంలో పూర్తిగా విఫలం చెందింది. కాబట్టి ఇప్పుడు ఈ దుస్థితి వచ్చిందనేది మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడూ లేని విధంగా గతంలో అంతటి భారీ వరదను ఎప్పుడు కూడా చూడని విధంగా ఈరోజు విజయవాడ వాసులు చూస్తున్నారు. దాదాపుగా 100 సంవత్సరాల పైగా ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదనేది మీరు చెప్తున్నమాట. ఇటువంటి పరిస్థితి కోసం ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం నిన్న నుంచి తేరుకుని సహాయ కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికే చేయి దాటిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ వరద నీరు కనుక అంతకంతకు పెరిగితే కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపున రైల్వే ట్రాక్ మీద నుంచి వరద నీరు ప్రవహిస్తే కనుక ఇది మరింత ఉధృతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. నేపథ్యంలో చాలా ప్రమాదకరంగా ఉంది. ఇప్పుడు మరోవైపున మనం చూస్తే కనుక ఏదైతే ఈ కృష్ణా బ్యారేజ్ వద్ద నుంచి మనం నీటి చూస్తున్నామో ఇది ఎగువ ప్రాంతం నుంచి నీరు ఇక్కడికి వస్తుంది. నాగార్జున సాగర్ నుంచి దాదాపుగా ఇప్పటికే 5 లక్షల క్యూసెక్ల నీరు పైగా కిందకు వదులుతున్నారు. మరోవైపున మనం చూస్తే పులిచింతల దగ్గర కూడా దాదాపుగా 6 లక్షల పైగా క్యూసెక్ల నీరు కిందకు వదులుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కృష్ణా నదిలోకి అంతకంతకి కూడా అటు నాగార్జున సాగర్ నుంచి కానీ పులిచింతల నుంచి కానీ నీరు వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలోనే పెరుగుతున్న వరద అక్కడికి ఎగువ నుంచి కురుస్తున్న వర్షాలతోటి అటు ఖమ్మం నుంచి
ఖమ్మంలో భారీ వర్షాల నేపథ్యంలో అక్కడి నుంచి ఏదైతే వాగులు పొంగి పొర్లుతున్నాయో ఆ నేపథ్యంలో జల్లేరు నుంచి కానీ అదేవిధంగా ఇతర వాగులన్నీ కూడా పొంగి పొర్లుతున్న నేపథ్యంలో ఇటు కృష్ణా నది పూర్తిగా పరవళ్ళు తొక్కుతుందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే మరింత ఉధృతంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వినాయక్.